వెల్కమ్ టు 1TV ఎంటర్టైన్మెంట్. కల్కి 2898 ఏడి సాధిస్తున్న సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి. టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు అంతకంతకు పెరుగుతున్నాయని తెలుస్తుంది. 3 రోజుల్లో ఈ సినిమాకు 415 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు ఈ సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో ఏకంగా 7 మంది అతిథి పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. స్టార్ హీరో ప్రభాస్ కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో సైతం ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉండగా జపాన్ కు చెందిన 3 మహిళలు ప్రసాద్ ఐమాక్స్ లో కల్కి సినిమాను చూసి ప్రభాస్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మహిళలు ఐమాక్స్ దగ్గర ప్రదర్శనకు ఉంచిన రెబల్ ట్రక్ దగ్గర పోస్టులు ఇచ్చారు. కల్కి టీం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కల్కి చూడటానికి ఈ ఫ్యాన్స్ జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిసానిసాలు తెలియాల్సి ఉంది. కల్కి టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 ఏడి 1500 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఫుల్ రన్ లో కల్కి 2898 ఏడి మూవీ ఆ మార్కును అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. కల్కి 2898 ఏడి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండటం వల్లే ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమైందని చెప్పవచ్చు. కల్కి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. కల్కి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా లక్కీ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్. మరో మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.